ఏం డిష్ చేస్తున్నారు సార్? స్టవ్ అయితే వెలుగుతుంది, ఇక్కడ సేమియా అయితే వెయిటింగ్ సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట. సార్ ఇలా ఏదో మాడిన వాసన అయితే కొంచెం అయితే వస్తుంది సార్, కానీ నెయ్యి నూనె నెయ్యి అబ్బో విపరీతంగానే సార్ నెయ్యి వేశారు. ఏం చేస్తున్నారు అడిగినప్పుడు మాత్రం కొంచెం సస్పెన్స్గానే ఉంచారు. వస్తారా సార్ మీరు? కనిపిస్తారు యూట్యూబ్లో. తరిగిన టమాటా ముక్కలు ఏ సార్? తరిగిన టమాటా ముక్కలు ఒక ప్లేట్లో తీసుకొని ఉల్లిపాయలు తర్వాత సార్ తగినంత నూనె. ఏం సార్ నెయ్యి నూనె కలిపారు ఏంటి సార్ మీరు? మా ఆరోగ్యాలకు ఇబ్బంది ఏమి ఉండదు కదా? మంచిగా ఉంటుంది సార్. విజయ నూనె అనేది చాలా మంచిది. ఓకే సార్, ఓకే ఓకే. దాంట్లో నెయ్యి కలిపితే కొంచెం టేస్ట్ వస్తుంది. టమాటా ముక్కలు ఉల్లిపాయలు ఇంకా సార్. ఓహో సార్ ఇది బాగుంది సార్, ఇదేదో పోపుల పెట్టా సార్. ఇది ఉల్లిపాయలు పల్లికాయలు పల్లికాయలా సార్? పల్లీలు చక్కగా వేసి పోపు వేశారు సార్. మీరు చూసి నిలబడిపోయారు, మీరు కూడా సాయం చేయొచ్చు కదా వారికి. సేమియా ఉప్మా మనం చూస్తున్నాం అంటే చక్కగా ఫస్ట్ సేమియాని తీసుకొని మనం దాన్ని వేయించాలి నూనెలో కానీ నెయ్యిలో కానీ మామూలుగా కానీ. వేయించిన తర్వాత ఇలా పోపు చేసుకోవాలంటే అందరూ నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. మన యూత్ అంతా బ్యాచిలర్స్ కాబట్టి చక్కగా ఇలా చేస్తున్నారనమాట. నేనైతే వివాహ చకితుడిని, నేనైతే అలా వేయనండి నూనె, మరి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కాబట్టి. అంటే నెయ్యి వేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతాయని కాదు, కానీ ఇక నాకైతే ఇలా యూత్ చేసే వంటలు అంటే చాలా చాలా ఇష్టం అండి. మా సార్ గారు ఇక గడ్డ తిప్పేస్తున్నారు ఇలా ఇలా ఇలా. సార్ ఇలా వేసిన తర్వాత టమాటా ముక్కలు మీకు తెలుసు కదండి, టమాటా దేంట్లో యాడ్ చేసినా సరే చక్కటి టేస్ట్ అనేది అయితే మనకు వస్తుంది అనమాట. సార్ మీరు ఎలాంటి సహాయం చేయరు, చేతులు కట్టుకుని అలా చక్కగా నిలబడతారనమాట. అది కూడా ఒక కళ. సార్ హోలీ వంటకం ఇది, మీరు చూడాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? టమాటాలు కొన్నే వేశారండి, ఇంకా కొన్ని మిగిలిచారు. అంటే పైన చల్లుతారేమో, దీంట్లో కొత్తిమీర వేస్తే కూడా బాగుంటుంది, కానీ సార్ అన్నారు కొత్తిమీర లేదు కాబట్టి మనం ఇబ్బంది పడద్దని చెప్పి సార్ పొద్దునేదో వంట కూడా చేయి తిప్పినట్టున్నారు ఇక్కడ. ఇదే సార్ ఏదో రవ్వ, ఇది మరి విఫలమైందో ఏదో కానీ. ఇక్కడ ఇంకోవైపు అన్నం ఉడుకుతుందా మాస్టర్? ఉడికిందా ఆల్రెడీ? అన్నం వండారు. అతిథులు వచ్చారని చెప్పి మా కోసం తయారు చేసినట్టున్నారు సార్. ఇంట్లో చక్కటి కుండ కూడా మనకు కనబడుతుంది ఇక్కడ. పోపు మాత్రం చాలా కళాత్మకంగా రుచిగా మంచి వాసన వస్తుందండి. ఇలా కిటికీ తీసుకోవాలట సార్ చెప్తున్నారు ఇప్పుడే, వాసన బయటికి పోకుండా పోతుంది. మీరు చూస్తున్నారు చక్కటి సేమియా ఉప్మా, దాంట్లో తగినంత ఉప్పు కూడా వేశారు. ఉప్పు మరి ఎక్కువ వేయకండి మాస్టారు, మాకు ఆల్రెడీ బీపీ అనేది ఉంది. ఇక్కడ పసుపు కుంకుమ కాదు, అయ్యో పసుపు కారం కుంకుమ వేశారు సార్. అన్నీ మీరే నేను అన్నాం కాదు సార్, భయం అయితే సార్. ఇంట్లో మేడం వంట చేసి పెడుతుంటే మాకు అర్థమవుతలేదు. చక్కగా తగినంత పసుపు అయితే వేశారు. పసుపు వేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటాయి తెలుసు కదండి మనకి. అలాగే కారం కూడా వేస్తున్నారు, కొంచెం తగిలించారు, రుచికి సరిపడంత కారం తగిలించారు. మిరపకాయలు అనేవి లేవు కాబట్టి కారం తగినంత మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి మనం సో ఈ విధంగా నడిపించడం జరుగుతుంది. పల్లీలు సార్ ఇదేంటి సార్? ఇది చిమ్నీ అంటారు కదా సార్? ఇది చిమ్నీ వేయడం వల్ల ఈ పొగ ఏదైతుందో అది బయటకు వెళ్ళిపోద్ది అనమాట. ఓహో చాలా బాగుంది సార్ చిమ్నీ. ఇది చిమ్నీ. అదే 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 అయ్యో ముందుకి వెనక్కి మన కెమెరామెన్ గారు నన్ను అలా తిప్పేస్తున్నారు వారు. పొటాషియం వాటర్ వేయాలా? నాకు పొటాషియం అన్నట్టు వినిపించింది. ఇక్కడ చక్కటి వాటర్ ఫిల్టర్ కూడా ఉందండి. తగినన్ని నీళ్ళు పోయాలట, నీళ్ళు పోయంగానే చుయ్యమంటదట. ప్రత్యేకంగా రవ్వ మరియు సేమియా రెండు వేస్తున్నారు దీంట్లోని. మనం ఒక్కొక్కసారి సేమియా ఉప్మా చేస్తుంటాం. ఇప్పుడు ఏంటంటే మాస్టర్ గారు సేమియా అండ్ రవ్వ రెండు వేస్తున్నారు. తగినన్ని నీళ్ళు. మాస్టర్ ఎన్ని వాటర్ అంటే తగినన్ని? ఓకే ఓకే. ఎందుకంటే మనం ఎంత చేసినామో మనకు ఐడియా ఉంటుంది అనమాట. దాని ప్రకారమే నీళ్ళు అనేది పోసుకోవాలి. వచ్చిన తర్వాత ఇలా హోలీ రంగులాగా వచ్చింది మాస్టర్. హోలీ రంగు ఏం తగలలే కదా? అదే భయం అవుతుంది సార్, హోలీ రంగులు లోపలికి తీసుకోకూడదు కదా. పసుపు వేసి అలా ముసిముసి నవ్వులతోని మా సార్ మరి ఏం చేస్తాం సార్? అలా అలా చక్కటి వంటకం
తర్వాత వంట పాత్రలు కడగడానికి ఒక పీచు కూడా పెట్టుకున్నారు. ఇక స్నానం చేస్తారంటే ఇక్కడ వడ్డీ సబ్బు కూడా కనిపిస్తుంది చేయగలుపుకోవడానికి. ఒక కూరగాయలు తరగడానికి ఒకటి చెక్క ముక్క. ఏ సార్ చాపింగ్ బోర్డు అంటారట దాన్ని. నీళ్ళు మరిగిన తర్వాత ఈసారి వేయండి సార్, వేసేది ఉడకపెట్టాలి దాన్ని మనం. అది ఇదండి సేమియా మరియు రవ్వ ఉప్మా అన్నమాట. ఇక టేస్ట్ ఒక్కటి చూడాల్సింది సార్. ఏం కాదు, వాటర్ ఎక్కువైనా సరే మూత పెట్టేయండి స్లోగా, సన్నటి సెగలో మరుగుతుంది అది. చూసారు కదా ఇప్పటివరకు హోలీ రోజు మన మిత్ర బృందం చేసినటువంటి చక్కటి సేమియా ఉప్మా సూపర్ ఉందండి. ఇప్పుడే అలా గుంటూరులో ఉన్నటువంటి మరకత శివలింగాన్ని కూడా నానో కార్లో వెళ్ళి దర్శనం చేసుకొని రావడం జరిగింది. టమాటా ముక్కల్ని ఏం చేస్తారు వేసేయండి సార్, ఇవి కూడా పచ్చివి